దినమున మనమందరం కూడా దైవ సన్నిధిలో సాన్నిధ్యంలో ఉంటూ ఆ క్రీస్తు భగవంతుని మనసారా ఆరాధించుకుంటూ మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకొనబోతున్నాము. మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, విన్నపములు, రోగాలను, బాధలను అన్నిటిని కూడా పవిత్రమైనటువంటి ఈ దివ్య ప్రసాద ఆరాధన రూపంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు భగవంతునికి సమర్పించుకొని శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యను, స్వస్థతను పొందుకొనవలసిందిగా మేమందరినీ కూడా సహృదయముతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం. కనుక అందరం కూడా భక్తి విశ్వాసముతో ఈ సాన్నిధ్యంలో ఉన్నంత వరకు ఆ త్రిత్వైక సర్వేశ్వరుని ప్రార్థనా పూర్వకంగా ఆరాధించుకొని ఆయన దీవెనలు పొందేందుకు ప్రయత్నించుకుందాము. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికు సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి వేయుట నాకు ఎంతో శ్రేయస్కరము, స్తుతి వేయుట నాకు ఎంతో శ్రేయస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా సూర్యుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా నిన్ను తప్ప వేరెవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజించుమయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజించుమయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ప్రియ సహోదరి సహోదరులారా తిరునాళ్ళకి విచ్చేసినటువంటి విశ్వాసులారా ఎవరో ఒక ఆవిడ లేడీస్ పర్స్ పోగొట్టుకున్నది అందులోనే డబ్బులుంటున్నవి ఎవరికైనా కానీ దొరికింటే గనుక స్టేజ్ మీదకి వచ్చి అప్పజెప్పవలసిందిగా మిమ్మల్ని మనసారా కోరుతున్నాము మంచి మనసు చేసుకుని ఎవరికంట పడినట్లయితే ఆ లేడీస్ పర్సన్ త్వరగా ఈ యొక్క బలిపీఠం మీద గాని ఇక స్టేజ్ మీద గాని సమర్పించగలరని మనవి చేస్తున్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి దేవుని చేత ప్రేమించబడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరియు తల్లి భక్తులారా ఈరోజు ఈ సాయంకాల సమయమున మనమందరము కూడా ప్రభునితో గడిపేదానికి వచ్చి ఉన్నాం. ప్రభునితో మాట్లాడడానికి దేవుని యొక్క దీవెనలు పొందుకునే దానికి వచ్చి ఉన్నాం. క్రీస్తు ప్రభువు దివ్య ప్రసాద రూపంలో వేంచేసి బలిపీఠం పైన ప్రతిష్ఠించబడి ఉండగా ప్రతి కాలు మోకాలు వంచి ఆయన ఆరాధించాలి. దివ్య ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న క్రీస్తునాథుడు మనలందరిని చూస్తూ మనవిని ఆలకిస్తూ ఉండగా ప్రతి గౌరవ మర్యాదలు ఆయనకే దక్కాలి. ప్రతి స్తోత్రములు ఆయనకే దక్కాలి. ప్రతి నాలుక ఆయననే స్తుతించాలి. ఈ దివ్య ప్రసాదన ఆరాధన జరుగుతున్నంత సేపు ఏ నోరు ఏ అనవసరమైన విషయాలు మాట్లాడకుండా కేవలము ప్రార్థనలో ఉండేదానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అనవసరమైన విషయాలు, ఉపయోగం లేని విషయాలు ఏది జరగకుండా నీవు మాట్లాడే ప్రతి మాట ఈ ప్రాంగణమంతా కూడా స్తుతి అయి ఉండాలి. ఈ ప్రాంగణమంతా కూడా ప్రార్థన అయి ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుని యొక్క జయ జయ ధ్వానాలతో నిండి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం కూడా దయచేసి చుట్టుపక్కల ఎవరైనా సరే అనవసరంగా మాట్లాడుతూ ఉంటే దయచేసి తెలియచేయండి. ప్రభునకు స్తుతులు మాత్రమే దక్కాలి.
కేవలము స్తుతులు మాత్రమే, కేవలం ఆయనకు ప్రార్థనలు మాత్రమే దక్కాలి. కాబట్టి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ గంట ఆరాధనలో ప్రభుత్వం మనం గడుపుతూ ఉండగా మనమందరం కూడా చేతులపైకి లేపి దేవాదేవుని స్తుతించుకుందాం. అందరూ కూడా పూర్తిగా చేతులపైకి లేపి యేసువా వందనం, ప్రతి చేయి ప్రభువు స్తుతించాలి యేసువా వందనం, ప్రతి నాలుక ప్రభువు స్తుతించాలి యేసువా వందనం, ప్రతి గొంతు ప్రభుని మాట మాత్రమే మనడాలి యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు మహిమ, యేసు మహిమ, యేసు ఘనత, యేసు ఘనత, యేసు ఘనత, హల్లెలూయా, మనమందరము కూడా పరిశుద్ధమైన మనస్కులతో ప్రభుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు ఆరాధన తెలుపుకుంటూ ఆరాధన గీతను మనము ఆలపించుకుందాం. ఎవరు కూడా ఏ శోధనకు గురి కాకుండా దివ్య సప్రసాద రూపంలో వేంచేసి ఉన్న, అప్పరూపంలో వేంచేసి ఉన్న క్రీస్తు ప్రభునిలో నీకు ఏమి కనపడుతుందో దయచేసి చూడండి, దయచేసి చూడండి. మీ చూపు ఆయన వైపు మాత్రమే ఉంచి దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థనలు గడపండి. దివ్య సప్రసాద రూపంలో వేంచేసి ఉన్న క్రీస్తునాథుడా, అప్పరూపంలో వేంచేసి బలిపీఠం ఎదుట ఉన్న వేంచేసి ఉన్న క్రీస్తునాథుడా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ప్రతి నాలుక మీకు స్తుతులు పలుకుతూ, ప్రతి మోకాళ్ళు మీ ముంగట ఉంచి జయ జయ ధ్వానాల పలుకుతూ స్తుతిస్తూ ఉండగా మీ నామాన్ని స్తుతిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను హేరాళముగా దీవించు తండ్రి. మీ నామాన్ని పలుకుతున్న ప్రతి ఒక్క బిడ్డ పైన అశేషమైన కృపావరాలను గ్రహించు తండ్రి. మీ బిడ్డలు మీ సన్నిధి నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా మీ యొక్క దీవెనలు, కృపానుగ్రహములు మూట కట్టుకొని సంతోషముతో ఇంటికి వెళ్ళే భాగ్యం వారికి దయచేయ తండ్రి. ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా. అందరూ పలకాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అందరూ నోరు తెరిచి ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా,
దయచేసి ఆరాధనలో పాల్గొంటున్న అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఇది మాట్లాడుకునే సమయం కాదండి, మాట్లాడుకునే ప్రదేశం కాదండి. దిక్కులు చూస్తా ఉన్నారు, ఎటో చూపులు ఎటో వైపు పోతా ఉన్నాయి. చాలా కళ్ళు ఎక్కడెక్కడో చూస్తున్నా కానీ ప్రభును మాత్రం చూడట్లేదు. దయచేసి ప్రార్థనలు గడపండి. నీవు ప్రార్థిస్తేనే ప్రభు నిన్ను దీవిస్తాడు. నీకు ఆశీర్వాదాలు దక్కాలి అంటే, నీవు దేవునిలో బలపడాలి అంటే, దేవుని యొక్క దీవెనలు పొందుకు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అంటే, నీ చూపు, నీ ఆలోచన, నీ మాట, నీ సమస్తము ప్రభుని వైపు మాత్రమే ఉండాలి. దయచేసి ప్రార్థనలు గడపండి. ఈ గంట సేపు ఏది మనల్ని శోధించకుండా, ఏది మనల్ని ప్రభు నుంచి దూరం చేయకుండా, ఒక లైటింగ్ కానీ, ఒక సౌండ్ సిస్టమ్ కానీ, ఒక మైక్ కానీ, ఒక మరొకటి ఏదైనా సరే, ఏది కూడా క్రీస్తు ప్రభువు నుంచి నన్ను దూరము చేయజలదు అనే ఉద్దేశంతో దయచేసి అందరూ దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ ఎవరు కూడా ఏ ఆలోచనకు పోకుండా, ఏ శోధన గురి కాకుండా దయచేసి ప్రార్థనలో పాల్గొనడానికి ప్రార్థన చేద్దాం. ఈ ఆరాధన గీతం చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ప్రతి నోరు పలకాలి, ప్రతి నోరుతో ప్రభుని స్తుతించాలి. మన నోటితో ఏదేదో అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ సమయము దేవుడిచ్చిన అత్యంత అద్భుతమైన బహుమానం, వరం, క్రీస్తు ప్రభు నామాన్ని పలకటం, క్రీస్తు ప్రభువుని గొంతెత్తి స్తుతించడం. కాబట్టి దయచేసి అందరూ లేచి నిల్చుందాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా లేచి నిల్చొని ప్రభుని స్తుతించేటప్పుడు మనం ఎటువంటి శోధన గురి కాకుండా ప్రార్థనలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో బలపడడానికి ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. అందరూ పడాలి. ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. దయచేసి అందరూ పడండి. ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. అందరము కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, 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 హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. దివ్య ప్రసాద రూపంలో పరమ పవిత్రమైన ప్రభుని చూస్తూ ఆయన ఆరాధిద్దాం. దివ్య ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న ప్రభుని ప్రార్థిద్దాం. మన సమస్త స్తుతులు ఆయనకే చెల్లించుకుందాం. ఈ అద్భుతమైన సమయాన, ఈ పవిత్రమైన గడియలు మన ప్రాంగణమంతా, ఈ ప్రాంగణమంతా నీ చుట్టూ నీకు తెలియకుండానే పరలోకంలోని దేవతలందరూ తిరుగుతూ మనతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా మనమందరము గొంతులు చేసి ప్రభువుని స్తుతించుకుందాం. మనమందరము కూడా ఆయనకి, ప్రభునికి స్తుతులు తెలియచేసుకుందాం. అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, ఈ సమయంలో నీవు నాకు ఏమి తెలియచేయాలనుకుంటున్నావో తెలియజేయ ప్రభువా. ప్రభువా నా హృదయాన్ని తెరచి, నా చెవులను తెరచి నేను ఆలకిస్తూ ఉండగా నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడవా
ప్రభు మాట్లాడవా నీ వాక్కుతో నాతో మాట్లాడవా అందరూ కలిసి మాట్లాడవా ప్రభు మాట్లాడవా నీ వాక్కుతో ప్రభు మాట్లాడవా మాట్లాడవా ప్రభు మాట్లాడవా నీ వాక్కుతో ప్రభు మాట్లాడవా మాట్లాడవా ప్రభు మాట్లాడవా నీ వాక్కుతో ప్రభు మాట్లాడవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా 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 అయ్యా నేను ప్రతిరోజు భయపడుతూ బతుకుతున్నానయ్యా భయం భయం ఏ వైపు ఎటు వస్తుందో భయపడుతూ బతుకుతున్నాయా ఏమవుతుందో నాకేమవుతుందో నా కుటుంబ సభ్యులకి ఏమవుతుందో ఏ గడియలో ఏమి జరుగుతుందని భయపడుతూ బ్రతుకుతున్నానయ్యా నడుస్తుంటే భయమేస్తుంది పడుకుంటుంటే భయమేస్తుంది ప్రభువా ఎలా బ్రతకాలో అర్థం కాక భయమేస్తుంది రేపటి దినమున కన్నులు తెరిస్తే ఉదయాన ఏ వార్త వినాలని భయమేస్తుంది ప్రభువా ఈ పాడు ప్రపంచంలో నీతితో బతకాలంటే భయం నిజాయితీతో బతకాలంటే భయం ధైర్యముగా బతకాలంటే భయం నీ బిడ్డగా క్రీస్తు నామములో క్రైస్తవునిగా జీవించాలంటే భయం ప్రభువా కాపాడు యేసయ్యా కాపాడు యేసయ్యా కాపాడవా ప్రభు కాపాడవా నీ ప్రేమతో నన్ను కాపాడవా అందరూ గట్టిగా కాపాడవా ప్రభు కాపాడవా నాకు ధైర్యమును యేసయ్యా నాకు ధైర్యమును యేసయ్యా ప్రభు కాపాడవా నీ ప్రేమతో నన్ను కాపాడవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా దేవా నేను పైకి గంభీరంగా కనపడుతున్నానేమో నేను చూడ్డానికి బలంగా కనపడుతున్నానేమో లోపల మాత్రం నిజంగా బలహీనుని ప్రభువా నిజంగా బలహీనుని ప్రభువా నా మాటలో బలం లేదు నా చేతల్లో బలం లేదు నా ప్రవర్తనలో బలం లేదు పైకి గంభీరంగా కనపడతా ఉన్నా బలహీనుని ప్రభువా ప్రభువా నిజంగా బలహీనుని ప్రభువా నీ కృపలో నన్ను బలవంతుని చేయి నీ ప్రేమలో బలవంతుని చేయి నీతో ఉంటే నేను బలవంతునిగా మారుతాను ప్రభువా నన్ను బలవంతుని చేయి ప్రభువా బలపరచవా ప్రభు బలపరచవా నన్ను బలపరచవా
బలపరచవా. అందరం కూడా బలపరచవా ప్రభు బలపరచవా నీ శక్తితో నన్ను బలపరచవా బలపరచవా ప్రభు బలపరచవా నీ శక్తితో నన్ను బలపరచవా అందరము బలపరచవా ప్రభు బలపరచవా నీ శక్తితో నన్ను బలపరచవా అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ప్రతి నోరు హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా గట్టిగా బలంగా బలంగా గట్టిగా రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు 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 రాజా ప్రభువా నేను సరిగా నడవలేకపోతున్నానయ్యా, నీతిలో నడవలేకపోతున్నానయ్యా, ప్రార్థనలో నిలబడలేకపోతున్నానయ్యా, ఇతరులను గౌరవించడంలో నిలబడలేకపోతున్నానయ్యా. ప్రభువా దేవుడంటే నాకు భయం లేదు, పాపం అంటే భీతి లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ప్రభువా నీ వైపుకు నీ సన్నిధికి నడవాలంటే నాకు ఇష్టం లేదు. ఈ లోక ఆశలు నన్ను చుట్టుముట్టి నన్ను వశపరుచుకున్నాయి. ప్రభువా నేను నీ బాటలో నడవలేకపోతున్నానయ్యా. ప్రభువా నాకు నడవాలనుంది, నా శక్తి సరిపోదు తండ్రి, నా శక్తి నాకు సరిపోదు తండ్రి. నీ ఆత్మశక్తిని అనుగ్రహించి నీ బాటలో నన్ను నడిపించేసయ్యా, నన్ను నడిపించేసయ్యా. ప్రభు నడిపించవా, నీ దారిలో నన్ను నడిపించవా. నడిపించవా ప్రభు నడిపించవా నీ దారిలో నన్ను నడిపించవా అందరు కలిసి మనస్ఫూర్తిగా ప్రభు నడిపించవా, నీ దారిలో నన్ను నడిపించవా. అందరము నడిపించవా ప్రభు నడిపించవా నీ దారిలో నన్ను నడిపించవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా 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 అందరము నోరు తెరచి హృదయము తెరచి హల్లెలూయా యేసు హల్లెలూయా 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 Hallelujah.
అందరం కూడా చేతుల పైకి లేపి హల్లెలూయా, అందరం కూడా గట్టిగా చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరము అలానే ఉన్న స్థలంలోనే చేతులు జోడించి కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరము కూడా కన్నులు మూసుకొని చేతులు జోడించి ఎవరిని చూడకుండా దయచేసి ప్రార్థన చేసి ఓ సర్వేశ్వర, ఇక్కడ చేరిన వారందరినీ అప్ప రూపములో పరమ పవిత్రమైన దివ్య ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న ప్రభువా, చిన్నారి బిడ్డను మొదలుకొని వయసు పైబడిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఏ ఉద్దేశాలతో అయితేనేమి, ఏ సమస్యలతో అయితేనేమి, ఏ అవసరతలతో అయితేనేమి, ఏ కోరికలతో అయితేనేమి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధికి చేరి ప్రభు యేసు రాజా అని ప్రార్థన చేస్తూ ఉండగా సర్వేశ్వర వారి ప్రార్థన ఆలకించండి. మీరే గొప్ప దేవుడని నిరూపించండి, మీరే బలమైన దేవుడని నిరూపించండి. వారి సకల అవసరాలన్నిటినీ నెరవేర్చండి ప్రభువా. అయ్యా, ఏ అవసరముతో మరి తల్లి దగ్గరికి వచ్చారో, ఏ అవసరముతో మరి తల్లిని చేరి ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ అవసరముతో మరి తల్లి గృహ చుట్టూ మరి తల్లి ఊరేగింపులో మరి తల్లికి అనేక స్తోత్రములు పలుకుతూ గౌరవ మహిమలు తెలుపుతూ ప్రార్థిస్తూ అమ్మను స్మరిస్తూ వస్తున్నారు. క్రీస్తు నామములో ప్రతి బిడ్డ ఇప్పుడే ఇక్కడే ఆశీర్వదించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ప్రభువా, ఈ సమయంలో మేము చేరి ప్రార్థన చేస్తూ ఉండగా ఏ ఆటంకాలైతే చుట్టుముట్టి ఉన్నాయో, ఏ సమస్యలైతే నన్ను పెనవేసుకుని ఉంటూ ఉన్నాయో, ఏ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, ఏ ఆలోచనలు నన్ను మరీ స్థితికి దిగజార్చి పాతాళానికి తోసేస్తూ ఉన్నాయో, క్రీస్తు నామములో సమస్తము నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. దయచేసి ప్రార్థన చేసి దయచేసి కన్నులు మూసుకుని ప్రార్థన చేయి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరి పైన వేంచేసి వచ్చి దీవిస్తూ మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తూ ఉండగా ప్రార్థన చేయి. నిన్ను నీవు మనస్ఫూర్తిగా సమర్పించుకో, సంతోషంతో సమర్పించుకో, ఆనందంతో సమర్పించుకో, ధైర్యంగా సమర్పించుకో, బలంగా సమర్పించుకో.
నిన్ను నువ్వు సంపూర్తిగా సంపూర్ణంగా సమర్పించుకో. నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా, నీ ఆలోచనలను అతలాకుతలం చేస్తున్న ఏ ఇబ్బంది అయినా ఈ రోజే ఇప్పుడే ఇక్కడే క్రీస్తు నామములో పటాపంచలవును గాక. పటాపంచలవును గాక. ప్రార్థన చేయండి. దయచేసి కళ్ళలో మూసుకొని ప్రార్థన చేయండి. సమర్పించుకో. నేను నువ్వు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకో. మౌనంగా 2 నిమిషాల పాటు ఎవరిని చూడకుండా, ఏది నేను ఇబ్బంది చేయకుండా దయచేసి కూర్చోండి. కూర్చొని నిన్ను ఏది ఇబ్బంది చేయకుండా, ఏది నిన్ను ఏ శబ్దం ఎవరి మాట నీ చెవుల్లో దొరకకుండా క్రీస్తు ప్రభు యొక్క మాట మాత్రమే, క్రీస్తు ప్రభు యొక్క శబ్దం మాత్రమే నీ చెవుల్లో పనిచేస్తూ, క్రీస్తు ప్రభు యొక్క నామం మాత్రమే నీ నాలుక మీద నాట్యమడలాగా ప్రార్థించు. క్రీస్తు ప్రభు యొక్క నామం మాత్రమే నేను చుట్టుముట్టలాగా ప్రార్థించు. మౌనంగా కనులు మూసుకొని మనల్ని మనం సమర్పించుకుందాం. 1 నిమిషం పాటు, ఒకే 1 నిమిషం పాటు ప్రభువునకు సమర్పించుకుందాం. కనులు తెరవద్దు, చుట్టూ చూడొద్దు. ప్రభుని వైపు మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించుకుందాం. ప్రభువా, ఈ ప్రపంచమంతా, మా చుట్టూ ఉన్న సమాజమంతా, మేమంతా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఉరుకులు పరుకుల మీద నడుస్తున్నామేసయ్యా. హడావుడిగా పరుగులు తీస్తున్నామేసయ్యా. ఎక్కడికెక్కడికో నడుస్తున్నామేసయ్యా. ఎన్నో పనులతో సతమవుతూ నడుస్తున్నామేసయ్యా. పడుతూ లేస్తూ హడావుడిగా నడుస్తున్నామేసయ్యా. ఉద్యోగాల వైపు నడుస్తున్నామేసయ్యా. సంతోషాల వైపు నడుస్తున్నామేసయ్యా. పండగల వైపు నడుస్తున్నామేసయ్యా. కానీ నీ వైపు కాదయ్యా. ఎక్కడికెక్కడో నడుస్తున్నాము కానీ నీ వైపు నడవడం మానేసామేసయ్యా. ఎక్కడెక్కడో చూస్తున్నాము కానీ నిన్ను చూసేదానికి మాకు ఇష్టమే లేదయ్యా. ఏదేదో ఆలోచిస్తున్నాము కానీ నీ గురించి ఆలోచించడం మానేసామయ్యా. ఏదేదో మాట్లాడుతున్నాము కానీ నీ గురించి మాట్లాడడం మర్చిపోయినామేసయ్యా. తండ్రి, ప్రభువా, మేము నడుస్తున్నాము కానీ నీ బాటలో కాదయ్యా. నీ మార్గంలో నడవలేదేసయ్యా. ఈ లోకపు మాయలో నడుస్తున్నాం. ఈ లోకపు సంతోషంలో నడుస్తా ఉన్నాం. ఈ లోకపు ఆనందంలో నడుస్తా ఉన్నాం. ఈ లోకపు సంపాదనలో నడుస్తా ఉన్నాం. ఈ లోక పోరులో నడుస్తా ఉన్నాం. ఈ లోక ధనములో నడుస్తా ఉన్నాం. ఏదైతే మమ్మలను మాయలో పడివేస్తుందో దాని వైపు నడుస్తున్నామేసయ్యా. ప్రభువా, ఎంత దారుణమేసయ్యా. నీ పవిత్రమైన బాటను వదిలి పాపమనే నరక కూపం వైపు నడుస్తున్నామేసయ్యా.
వ్యసనాలు అనే మాయలలో నడుస్తున్నాం యేసయ్యా. యవ్వనస్తులు, యుక్త వయస్సులు, కుటుంబ పెద్దలు, పిన్నలు ఈ 2026 సంవత్సరంలో పిల్లలు కూడా ఈ లోకపు మాయలో ఎంతో దారుణంగా నడుస్తున్నారు యేసయ్యా. కుటుంబాలలో, మా ఇండ్లలో నీ గురించి చర్చ లేదయ్యా. మా ఇళ్లలో నీ గురించి మాట్లాడుకోవటం మానేసాం యేసయ్యా. మా కుటుంబాలలో ప్రార్థన చేయటం మానేసాం యేసయ్యా. మేము నీ వైపు, నీ బాటలో నడవలేకపోతున్నామయ్యా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇదిగో తండ్రి, ఇప్పుడు మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ఉండగా నీ అమృతమైన అద్భుతమైన చేయిని చాచి మమ్మల్ని కరుణించయ్యా. నీ చేయిని చాచి మమ్మల్ని మీకు సమర్పిస్తూ ఉండగా నీ చేతితో మమ్మల్ని తాకుమేసయ్యా. పాపమనే ఊబి నుండి మమ్మలను బయటికి లాగుమేసయ్యా. అయ్యా, నీ వద్దకు రావాలి అంటే తిరిగి నీ సన్నిధానంలోనికి రావాలి అంటే నాకు శక్తి సరిపోదు. కాబట్టి నీ శక్తిని దయచేసి నీ శక్తితో నన్ను హక్కున చేర్చుకో. Lord, I am surrendering myself totally, completely. Lord, I renounce myself. I renounce everything that takes us away from you. ప్రభువా, నాకు మారు మనసును దయచేయి. Lord, grant me change of heart. మారు మనసును దయచేయి. దయచేసి అందరూ కూడా ప్రార్థించండి. Hallelujah. నన్ను పూర్తిగా నన్ను శుద్ధినిచ్చు. ఒక్క నిమిషం పాటు అందరూ కూడా మన అవసరాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేద్దాం. మన సమస్త అక్కర్లన్నీ కూడా ఆయనకు సమర్పించుకుందాం. కుటుంబాలను సమర్పించుకుందాం, ఉద్యోగాలను సమర్పించుకుందాం, వ్యాపారాలు సమర్పించుకుందాం, బిడ్డలను సమర్పించుకుందాం, వ్యక్తిగత అవసరాలను సమర్పించుకుందాం, ఆరోగ్యాన్ని సమర్పించుకుందాం, ఆనందాన్ని సమర్పించుకుందాం, కుటుంబ యజమానులను సమర్పించుకుందాం, యజమానురాలను సమర్పించుకుందాం, తల్లిదండ్రులను సమర్పించుకుందాం, నీవు నివాసం ఉంటున్న నీ నేలను, మన ఇంటిని సమర్పించుకుందాం. నువ్వు అడుగు పెడుతున్న నేల నీకు ఆశీర్వాదకరముగా మారేలాగా సమర్పించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము
సర్వేశ్వర, ఈ సమయంలో ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీకు సమర్పిస్తూ ఉండగా ఆశీర్వదించు తండ్రి. ఇక్కడ చేరి ఉన్న వారందరినీ సమర్పిస్తూ ఉండగా దీవించు తండ్రి. ప్రభువా, ఏడుపులతో, అవమానాలతో, కొట్లాటలతో, సంతోషం లేని హృదయంతో, క్షమాపణ లేని హృదయాలతో నీ సన్నిధికి వచ్చి కొద్దిసేపు సేద తీరి మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రతి ఒక్క ముఖము మిమ్మల్ని పోలి మీలాగా మారే భాగ్యము తెచ్చేయండి. ప్రతి ఒక్క ముఖములో నీకున్నటువంటి ఆ తేజస్సును దయచేయండి. ప్రతి ఒక్క ముఖములో నీకున్న ఆ శక్తిని దయచేయండి. ప్రభువా, మేమందరము కూడా ఎంతో సంతోషం కలిగిన బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మమ్మల్ని దీవించమని తండ్రి మమ్మల్ని మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, ఈ సమయంలో మేము మీకు మనస్ఫూర్తిగా మాట పట్టిస్తూ తండ్రి మీ నామములో నడుస్తామని వాగ్దానం చేస్తూ ఉండగా మమ్మల్ని దీవించు తండ్రి, దీవించు తండ్రి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు తండ్రి, మా భారతదేశ సంపద, మా సమాజ సంపద యువత యువకుల మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అద్భుతమైన శక్తి కలిగిన యువత మా సమాజానికి ఆయువు, ఊపిరి, భవిష్యత్తు, ఆయువు పట్టైన ప్రతి ఒక్క యువత యువకుని సమర్పిస్తున్నాం యేసయ్యా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి యువత యువకుడు క్రీస్తు నామములు మిమ్మల్ని చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పూర్తిగా అభిషేకించబడును గాక. ప్రతి ఒక్క యువత యువకుడు మీ నామములు ఘనపరచబడే ప్రతి యువకుడు క్రీస్తు నామములో అందలానికి అద్భుతమైన స్థాయికి చేరును గాక. ప్రతి ఒక్క యువతి యువకుడు మీ నామాన్ని పలుకుతూ ఉండగా క్రీస్తు నామములో గొప్ప స్థాయికి చేరి మీ నామాన్ని ప్రకటించును గాక. ప్రభువా, యవ్వనస్తులతో పాటు చిన్నారి బిడ్డ నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. చిన్నారి బిడ్డలను నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. వారితో పాటు వయసు పైబడిన వారిని, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ ప్రాంగణం అంతా చేరిన బిడ్డలందరినీ కూడా నీ యొక్క ఆయుష్లో ఆనందంలో చేర్చి వారిని దీవించమని మా ప్రభువు నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని నామం చాలా గొప్పది. ప్రభుని నామం చాలా ఉన్నతమైంది. ప్రభుని నామం చాలా పవిత్రమైంది. మనము అనేక విషయాలు మాట్లాడుకుంటాం కానీ ప్రభుని మాట మాట్లాడడానికి మనకు సమయం లేదు. అనేక విషయాలు చర్చించుకుంటాము కానీ ప్రభుని గురించి చర్చించుకునే దానికి మనకు సమయం లేదు. అనేక వ్యాపకాలతో మనల్ని మనము చాలా బిజీగా ఉంచుకుంటున్నాము కానీ ప్రభుని గురించి మాట్లాడుకునే దానికి మనకు శక్తి లేదు, సమయమే లేదు. అందుకే దయచేసి తెలుసుకుందాం, ప్రభుని నామములో అద్భుతమైన శక్తి కలదు. ప్రభుని నామములో అద్భుతమైన మహిమ కలదు. యేసుక్రీస్తు నామములో ప్రభుని నామాన్ని పలికిన
యేసుక్రీస్తు నామములో ప్రభుని యొక్క నామాన్ని ఉచ్చరించిన మన జీవితాలు అద్భుత రీతిన మారిపోతున్నాయని తెలుసుకో. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా సంతోషముతో ప్రభుని నామములో శక్తి ఉంది, క్రీస్తు నామములో ఆనందం ఉందని తెలుసుకుంటూ మనమందరము ఏ సంఘం ఎదుట ప్రభునకు సాక్ష్యం ఇచ్చుకుందాం. అందరం లేచి నిల్చుందాం. ప్రతి ఒక్కరు కూడా అందరం లేచి నిల్చుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో శక్తి ఉంది అంటూ ఆ గీతాన్ని పాడుకుంటూ ప్రభుని స్తుతించుకుందాం. అందరం లేచి నిల్చుందాం. ప్రతి ఒక్కరు కూడా అందరం లేచి నిల్చుందాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరూ యేసయ్య నామములో శక్తి ఉందని అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా స్వరమెత్తి పాడుదాం. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉందయ్యా, యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉందయ్యా, అందరూ యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. ప్రతి చేయి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రతి చేయి ప్రభు స్తుతించును గాక. పాపాలను క్షమించే శక్తి మన యేసయ్యకు ఉంది. ఆమెను పవిత్ర పరిచ శక్తి మన యేసయ్యకు ఉంది. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య, అందరూ పాపిని పవిత్ర పరిచే శక్తి కలిగిన యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం. పాపిని పవిత్ర పరిచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రభువా, నీ నామములో శక్తి కలదయ్యా, నీ నామములో మహిమ కలదయ్యా, నీ నామములో గొప్ప అద్భుతమైన స్వస్థత కలదయ్యా. రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగిన యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రభు, నీ నామములో మాత్రమే శక్తి కలదయ్యా. ప్రభు, నీ పేరులో అద్భుతమైన స్వస్థత కలదయ్యా. దురాత్మలను పారంపోయే శక్తి మన యేసయ్యకుంది. దుఃఖితులను ఆదరించే శక్తి యేసయ్యకుంది. అందరూ స్వరమెత్తి దురాత్మల పారదల శక్తి యేసయ్యకుందమ్మా. దురాత్మలను పారదోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే
ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం దుష్టులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాలను తప్పించి పరలోకం చేసే శక్తి మన యేసయ్యకుంది. పాతాలను తప్పించే పరలోకం చేసే శక్తి మన యేసయ్యకుంది. పాతాలను తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం పాతాలను తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం పరలోకాన్ని చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా 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 అందరూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకో. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా అందరూ కూడా గట్టిగా గొంతు నోరెత్తి మన ప్రభువుని మనస్ఫూర్తిగా హల్లెలూయా 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 దయచేసి నిల్చున్న అవకాశం ఉన్న వాళ్ళు అలానే ఒక 2 నిమిషాల పాటు నిల్చోనండి. ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నట్లయితే దయచేసి కూర్చోండి. దేవుని వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళని తీసుకురండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము దయచేసి ఆలకించండి. అందరూ ఆలకించాలి. మా అందరు దయచేసి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి అంతటా ప్రభువు వాని తిష్బీయుడగు ఎలీయా ప్రవక్తతో నీవు సమరియా రాజు అయిన ఆహాబు వద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకుని పోయినాడు. ఆ తోటలోనే అతన్ని కలుసుకొనము. నా మాటలుగా ఆహాబు చెప్పుము. ఆహాబు నీవు ఒక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తిటిని కుక్కలు నాకిన స్థలముననే నేనెత్తును కూడా కుక్కలు నాకును ప్రభువైన నా పలుకులవి అని చెప్పుము అనను. 25వ వచనము. ఆహాబు వలె దేవుని ఆజ్ఞను మీరి దుర్మార్గపు పనులు చేసిన వాడు ఈ భూమి మీద మరి ఒకడు లేడు. ఆహాబు వలె దేవుని ఆజ్ఞ మీరి
దుర్మార్గపు పనులు చేసిన వాడు ఈ భూమి మీద మరి ఒకడు లేడు. ఈ విధముగా ఏలియా పలుకగా ఆహాబు బట్టలు చించుకొనెను, గోనె కట్టుకొనెను, ఉపవాసం ఉండెను, గోనె మీదనే పడుకొని నిద్రించెను. విచారముతో ప్రభునకు భయపడి మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు అని ఏలియా ప్రవక్తతో, చూసితివా ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను. ఆహాబు నాకు భయపడిన కనుక తన జీవిత కాలమున అతనిని శిక్షింపను. ఇది ప్రభువు వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆహాబు దేవుని ఆజ్ఞను మీరిన పరమ దుర్మార్గుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు అంటా ఉన్నాడు ఆహాబుతో, నీవు ఒక మనిషిని చంపి అతని నెత్తుడిని కన్నులారా చూసిదు కనుక నీ నెత్తుడిని కూడా కుక్కలు నాకును అని ఆహాబు రాజు గురించి ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆహాబు భయపడ్డాడు. నీ నెత్తుటిని కుక్కలు నాకును అని ప్రభు పలికినాడు అంటే దేవుని దృష్టిలో ఎంత చెడ్డవాడు ఒకసారి ఆలోచించుకుందాం. ఆహాబు రాజు భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. భయపడి బట్టలు చించుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, నేల మీద నిద్రించినాడు, మెల్లగా అడుగులు వేసినాడు. అది చూసిన ప్రభువు ఈ విధంగా పలుకుతున్నాడు, ఆహాబు నాకు భయపడిన కనుక ఇక మీదట ఆహాబును శిక్షింపను. గడిగా చెప్పలకొడతాం, అందరూ గడిగా చెప్పలకొడతాం. దేవుడు ఈజీగా మనసు మార్చుకుంటాడు, చాలా ఈజీగా మనసు మార్చుకుంటాడు. అంత భయంకరమైన అంత ఘోరమైన శిక్షను ఇచ్చిన దేవుడే ఒక్క మాట ప్రభు మన్నించు మన పలుకగా దేవుడు ఈజీగా మనసు మార్చుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత గొప్ప దేవుడు అండి మన మధ్యలో అప్ప రూపంలో దివ్య ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న క్రీస్తునాథుడు. ఈరోజు నీవు నేను దేవునికి వ్యతిరేకముగా అటు మనుషులకు వ్యతిరేకముగా చేసిన సమస్త తప్పులను క్షమించమని ప్రార్థన చేద్దాం. అన్ని తప్పులను క్షమించమని ప్రార్థన చేద్దాం. అన్ని తప్పులను క్షమించమని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు పలకన తర్వాత అందరు పలకాలి, ప్రతి ఒక్కరు కూడా పలకాలి. ప్రభు అందరూ ప్రభు ఈ ఆరాధనలో మమ్మల్ని పట్టి పీడిస్తున్నా గర్వాన్ని తొలగించుము. ఆహాబు వలె మారు మనస్సు కలిగి ప్రార్థిస్తున్నా నా మనస్సును శుద్ధి చెయ్యి. నా ప్రార్థన బట్టి నీ దయను బట్టి నన్ను పట్టి పీడిస్తున్నా సాతానుడు పారిపోవును గాక. నేను నీకు దగ్గరగా చేరి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుదును గాక. నీ చేత నేను కాని నా కుటుంబం కాని శాపపు పాలు కాకుండా ఉండును గాక. నా పశ్చాత్తాపము మనస్ఫూర్తిగా నేను పలికి నా క్షమాపణ దేవుని మనస్సును మార్చును గాక.
నాకన్నిటికీ నాకన్నిటికీ ఆయన సమాధానం ఇచ్చును గాక. ఆయన సమాధానం ఇచ్చుగాక. నా బ్రతుకును నా బ్రతుకును మార్చును గాక. కాబట్టి దయచేసి అందరము కూడా ఒక్క నిమిషం పాటు కన్నులు మూసుకొని దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో అతి తక్కువదైన చిన్న తప్పు కూడా క్షమించలాగున ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి కన్నులు మూసుకొని. పరిసయుడు గొప్పగా పలుకుతా ఉన్నాడు, ప్రభువా నేను వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటాను. అయితే ఏంటి గొప్ప? వారానికి 4 సార్లు కాకపోతే వారమంతా ఉపవాసం ఉండు. అయితే ఏంటి? ప్రభువా నా ఆదాయంలో దేవునికి సమర్పిస్తాను 10వ భాగం. మంచిదే కదా. నేను ఇచ్చిన దానాన్ని తిరిగి సమర్పిస్తా ఉన్నావు. అయితే ఏంటి నీ గొప్ప? పరిసయుడు గొప్పగా గర్వంగా తనను తాను ప్రకటిస్తుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సుంకరి మాత్రం ఏడుస్తూ రొమ్ములు బాదుకుంటూ కనీసము తల కూడా ఎత్తేదానికి ధైర్యం లేక ప్రభు 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 ఈ పాపాత్మను కరుణించయ్యా, అయ్యా ఈ పాపాత్మను కరుణించయ్యా ప్రభు ఈ పాపాత్మను కరుణించయ్యా అని చేసిన ప్రార్థన ప్రభు నాకు చాలా ఇష్టమైంది. అని చేసిన ప్రార్థన దేవుడికి చాలా ఇష్టమైంది. కాబట్టి దయచేసి అందరం కూడా కన్నులు మూసుకొని ఏది ఆలోచించకుండా ఏ వైపు చూడకుండా మన మనసులో మన హృదయంలో ఉండవలసిన ఒకే ఒక ప్రార్థన, క్షమించు. మన మనసులో ఉండవలసిన ఏకైక ప్రార్థన, క్షమించు, విడుదల మాకు కావాలి. మన మనసులో ఉండవలసిన ఏకైక ప్రార్థన, క్షమించు ప్రభువా. నాకున్న కోపం నుంచి విడుదల చేయి. నాకున్న అహంకారం నుంచి నన్ను విడుదల చేయి. నాకున్న గర్వం నుంచి నన్ను విడుదల చేయి. నేను నోరు జారి ఎంతో మందిని గాయపరిచి ఉన్నాను యేసయ్యా. దాని నుంచి నన్ను విడుదల చేయి. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అబద్ధపు మాటలు, సూటిపోటి మాటలు, వృధా మాటలు, ఎత్తి పొడుపు మాటలతో నిన్ను గాయపరిచిన యేసయ్యా, విడుదల చేయి. లోకరక్షక యేసయ్యా, విడుదల చేయి. దయచేసి కన్నులు మూసుకొని కన్నులు తెరవద్దండి, ప్రార్థన చేయి. కన్నులు మూసుకొని ప్రార్థన చేయి. పరలోక ద్వారాలు తెరవబడి క్షమా వరాలు మన పైన కురిపిస్తూ ఉండగా ప్రార్థన చేయి. దయచేసి హృదయం మీద చేతులు పెట్టుకుని అందరూ గుండెల మీద చేతులు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేతులు వేసుకొని క్షమాపణ అడుగు. అందరు గుండెల మీద చేయి వేసుకొని క్షమాపణ కోరి ప్రార్థన చేయి. క్షమాపణ కోరు. అందరూ కూడా కన్నులు మూసుకొని మనస్ఫూర్తిగా తప్పులను జ్ఞాపకపరుచుకొని క్షమాపణ కోరుకుందాం.
కావాలి అందరూ రక్షక యేసయ్యా విడుదల మాకు కావాలి రక్షక యేసయ్యా పాప శాప బాధులతో చింతిపోతుండగా పాప శాప బాధులతో పాప విమోచక పరమవైద్యుడా పాప విమోచక రావా పరమవైద్యుడా రావా నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు విడుదల మాకు కావాలి విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా శాపబాధులతో చింతిపోతుండగా పాప శాపబాధులతో పాప విమోచక పరమవైద్యుడా పాప విమోచక రావా పరమవైద్యుడా రావా నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు విడుదల మాకు కావాలి అందరూ కూడా తప్పులు ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతూ ఒకే ఒక మాట క్షమించు ప్రభువా నేను నీకు చేసిన దోషమును క్షమించు ప్రభువా నేను నిన్ను గాయపరిచిన సందర్భాలను క్షమించు ప్రభువా నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా నన్ను నీకు సమర్పించుకుంటూ క్షమించమని కోరుతూ ఉండగా నన్ను క్షమించేసయ్యా 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 ఆటంకాలను తొలగించు మనుష్య కుమారా యేసయ్యా ఆటంకాలను తొలగించు మనుష్య కుమారా యేసయ్యా నిరాశాత్మను పారద్రోలి ఉత్సాహాత్మత నింపుమయా నిరాశాత్మను పారద్రోలి ఉత్సాహాత్మత నింపుమయా పాప విమోచక పరమవైద్యుడా పాప విమోచక రావా పరమవైద్యుడా రావా నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు నీ సిలువ రక్తముతో పాపాలను ఛేదించు విడుదల మాకు కావాలి అయ్యా అనవసరమైన వ్యాపకాల నుంచి విడుదల మాకు కావాలి మేము ఎంతో మందిని గాయపరిచిన మా నోటు నుంచి విడుదల కావాలి పాపపు బ్రతుకు నుంచి విడుదల కావాలి చీకటి బంధాల నుంచి విడుదల కావాలి తప్పుడు త్రోవ నుంచి విడుదల కావాలి నిన్ను మరిచిపోయి ఉన్న జీవితం నుంచి విడుదల కావాలి నా కుటుంబాన్ని సంతోషపెట్టని మనశ్శాంతి లేని జీవితం నుంచి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి అందరూ గుండెల మీద చేతి వేసుకుని ప్రతి ఒక్కరు కూడా అందరూ మీ కుడి చేతిని మీ గుండెల మీద చేతి వేసుకొని అన్నిటి నుంచి విడుదల చేయని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి చీకటి శక్తుల జయింపు అధికారం చీకటి శక్తుల జయింపు మాకు అధికారం సైతాను రాజ్యము కూల్చేదము నీ ఉన్నత నామమునా సదాను రాజ్యము కూల్చేదము యేసు నామము
సిలువ రక్తముతో బంధాలను ఛేదించెదయా సిలువ రక్తముతో బంధాలను ఛేదించు విడుదల మాకు కావాలి దయచేసి అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెల పైన వేసుకోనండి. అందరూ కూడా కుడి చేతిని గుండెల పైన వేసుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నేను నీకు దూరమైన సందర్భాలు ఎన్నెన్నో నిన్ను గాయపరిచిన సందర్భాలు మరెన్నో. క్షమించేసయ్యా, నీ విలువ నాకు ఇప్పటికీ తెలియలేదు ప్రభువా. ఇప్పటికీ నేను నిన్ను పూర్తిగా ఎరగలేకపోతున్నాను యేసయ్యా. దురుసుగా మాట్లాడుతూ ఉన్నాను, కోపముతో మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో పరమ పవిత్రమైన దివ్య శరీర రక్తాలు తీసుకున్న నోటితో శాపపు మాటలు మాట్లాడి నేను గాయపరుస్తూ ఉన్నాను, శపిస్తూ ఉన్నాను, నిందలు వేస్తూ ఉన్నాను, మోసము చేస్తూ ఉన్నాను, ద్రోహము చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడమే పని, నాకు అదే పని, నాకు అదే ఇష్టం. క్షమించేసయ్యా ప్రభువా. నీ హృదయాన్ని ఎన్ని వేల సార్లు గాయపరిచాను, లెక్కలేదయ్యా. క్షమించేసయ్యా, క్షమించేసయ్యా. అలానే గుండెల మీద నుంచి చెయ్యి తీయకుండా ఇంకా ఎన్ని విధాలుగా ప్రభువుని మనము గాయపరిచామో క్షమాపణ కోరుకో. మనసులోనే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకో. ఏ రకాలుగా ప్రభువుని గాయపరిచామో క్షమాపణ కోరుకో. ఏ అనవసరమైన మాటలు దుర్భాషలు మాట్లాడి గాయపరిచామో క్షమాపణ కోరుకో. మౌనంగా ప్రార్థన చేయి, కళ్ళు మూసుకొని క్షమాపణ కోరుకో. ప్రభువా, ఈ సమయంలో మేము క్షమాపణ కోరుతూ ఉండగా పరలోక ద్వారాలు తెరచి అభిషేక వరాలు కురిపించేసయ్యా. 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందిన వారితో నేను ఎక్కువగా ఆనందిస్తాను పలికిన మహా గొప్ప దేవా. హృదయ పరివర్తన పొందిన వారికి పరలోక రాజ్యం పలికిన మహా గొప్ప దేవా. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరిన వారిని దీర్ఘాయుష్మంతులు చేస్తున్న పలికిన మహా గొప్ప దేవా. ఈ సమయంలో నేను హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతూ ఉండగా నన్ను ఆశీర్వదించేసి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను. నేను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటూ ఉన్నాను. చేతులు చాచి చేతులు జోడించి హృదయం పైన చేతులు వేసుకొని నా గుండె పైన చేతులు వేసుకొని క్షమించమని కోరుతూ ఉన్నాను. దావీదు ప్రార్థన చేసినట్లుగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకండి. దావీదు మహారాజు చేసిన ప్రార్థనట్టుగా ప్రభువా, నన్ను నీ సన్నిధి నుంచి గెంటి వేయకయ్యా, నన్ను నీ సన్నిధి నుంచి గెంటి వేయకయ్యా, నన్ను నీ సన్నిధి నుంచి తరిమి వేయద్దయ్యా. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతూ ఉండగా మంచు వలె తెల్లగా నన్ను మార్చు ప్రభువా, మంచు వలె తెల్లగా మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. ఇంకా మౌనంగా దయచేసి ప్రార్థన చేసి మౌనంగా క్షమాపణ కోరుకుందాం. క్షమాపణ కోరిన వారి ముఖము క్రీస్తు ప్రభు ముఖం వలె పోలు ఉంది.
క్షమాపణ అడిగిన వారి ముఖము మరియ తల్లి ముఖం వలె వెలిగిపోతూ ఉంది. క్షమాపణ కోరిన వారి హృదయము క్రీస్తు ప్రభువు హృదయం వలె స్వచ్ఛముగా మారిపోతూ ఉంది. క్షమాపణ అడిగిన వారి ముఖము సాక్షాత్ మరియ తల్లి ముఖం వలె స్వచ్ఛముగా మారిపోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. 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 Praise the Lord. 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 అందరూ చేతుల పైకి లేపి హల్లెలూయా. పూర్తిగా రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా. గట్టిగా అందరూ నోరు తెరిచి హల్లెలూయా. 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 ఈ సమయంలో నేను చాలా సార్లు ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉండగా లతా మంగేష్కర్ ఎవరండి ఆవిడ? లతా మంగేష్కర్ ఎవరండి? సింగర్. ఆవిడ ఎంతో మందిని తన గానముతో అలరించిన గాయనేమని చక్కగా ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు సమాజానికి అద్దం పట్టే ఎన్నో పాటలు పాడినటువంటి ఆవిడ తాను ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు తాను వ్రాసుకున్న ఆత్మ కథలో ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం. ఆవిడ ఈ విధంగా రాసుకుంటూ ఉంది. లతా మంగేష్కర్ గారు అందరూ ఆలకించాలండి. చాలా అద్భుతమైన సందేశం. ఆవిడ ఇదిగో నా ఇంట్లో బ్రాండెడ్ కార్లు ఉన్నాయి, ఎంతో విలువైన కార్లు ఉన్నాయి నా ఇంట్లో. అయితే నేను మాత్రం ఇప్పుడు ఆసుపత్రిలో చక్రాల కుర్చీలో కూర్చొనున్నా. ఏ కారు నాకు పని చేయట్లేదు, ఏ కారు నాకు సాయం చేయట్లేదు. నా ఇంట్లో విలువైన వస్త్రాలున్నాయి, విలువైన ఆభరణాలున్నాయి, విలువైన పాదరక్షలున్నాయి, లక్షలకు విలువ చేసే రంగురంగుల బట్టలున్నాయి. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో నా ఒంటి మీద చిన్న గౌను మాత్రమే ఉంది, చిన్న గౌను మాత్రమే ఉంది. ఎన్ని బట్టలున్నా ఏం ఉపయోగం? నా ఇల్లు రాజభవనం, మహారాజభవనం. నా ఇంట్లో చాలా గదులున్నాయి, చాలా లగ్జరీ గదులున్నాయి. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రిలో చిన్న గదిలో ఉన్నా. ఇప్పుడు నేను మాత్రము ఆసుపత్రిలో చిన్న గదిలో ఉన్నా. ప్రపంచంలో ఉన్న అన్ని 5 స్టార్ హోటల్స్ తిరిగినాను. ప్రపంచంలో ఉన్న అన్ని రకరకాల 5 స్టార్ హోటల్స్ లో ప్రయాణం చేస్తున్నాను. విలువైన చాలా కాస్ట్లీ 5 స్టార్ హోటల్స్ లో బస చేస్తున్నాను. ఎక్కడికెక్కడికో పెద్ద పెద్ద విమానాలు తిరిగినాను. ఇప్పుడు మాత్రము ఆ గదికి ఈ గదికి టెస్టుల కోసం తిరుగుతా ఉన్నా. ఆ గదికి ఈ గదికి ల్యాబ్ లో టెస్టుల కోసం తిరుగుతా ఉన్నా. నాకు ప్రతిరోజు నా శిరోజాలకు ఎన్నో అలంకరణలు, రకరకాల అలంకరణలు, చాలా బ్రాండెడ్ అలంకరణలు. కానీ ఇప్పుడు మాత్రం నా తల మీద వెంట్రుకలు లేవు. టాబ్లెట్స్ కి నా వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. నా తల మీద వెంట్రుకలు లేవు. ఎప్పుడు ఖరీదైన భోజనం చేసేదాన్ని, చాలా కాస్ట్లీ ఫుడ్ ఏది కావాలనుకుంటే తినేవాన్ని. చాలా ఖరీదైన భోజనం చేసిన నేను ఇప్పుడు మాత్రం
ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 టాబ్లెట్స్ తింటా ఉన్నా. నేను నడుస్తూ ఉంటే ఎంతో మంది ఎస్కాట్లు, బాడీ గార్డ్లు, బౌన్సర్లు, ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు మాత్రము ఆసుపత్రిలో అటెండర్లు చూస్తా ఉన్నారు. అది జీవిత సత్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము ఎంత లగ్జరీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నా చివరికి మన బ్రతుకు కూడా ఆ విధంగా మారవలసిందే. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, మనకెంత ఖరీదైన కార్లు ఉన్నా, ఎంత లక్షలకు విలువ చేసే కార్లు ఉన్నా, నడవాల్సింది నేల మీదనే, పడుకోవాల్సింది నేల మీదనే. మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే మనం ఆనందపడాల్సింది మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి సంపాదన బట్టి కాదు. మనం ఆనందపడాల్సింది క్రీస్తు ప్రభువులో మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో మాత్రమే. కాబట్టి ప్రభు మనల్ని మహా గొప్పగా దీవించలాగా ప్రార్థన చేసుకుందాం. ఆత్మ నడిపింపుతో మనము ఆశ్రదించబడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి చేత దీవించబడలాగా ప్రభుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. హల్లెలూయా. అందరి చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మౌనంగా చేతులు జోడించి పరిశుద్ధాత్మ యొక్క సర్వేశ్వర సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిల్చుందాం. అందరూ లేచి నిల్చోవాలండి. కాళ్ళ నొప్పులున్నా సరే స్వస్థత జరిగే సమయం. పరలోక ద్వారాలు తెరవబడి మనలందరినీ ఆశీర్వదించే సమయం. స్వస్థత కార్యక్రమం జరిగే సమయం. అందరు కూడా మీకు కాళ్ళ నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పులున్నా సరే ఎవరు కూర్చోవద్దండి. అందరు లేచి నుంచోవాలి. అందరు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దావీదు కుమారా యేసయ్యా స్వస్థపరిచే యేసయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. అందరు లేచి నుంచోవాలమ్మా. అందరూ లేచి నుంచొని చప్పట్లు కొడుతూ దావీదు కుమారా యేసయ్యా అని గీతాలు పిలుచుకుందాం. దావీదు కుమారా యేసయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ ప్రతి చేయి ప్రబుద్ధించాలి. గట్టిగా ప్రతి నాలుక ప్రభు నామాన్ని పలకాలి. కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా. అందరూ ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసు నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా మాటైనా
చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు నామములో స్వస్థత, క్రీస్తు నామాన్ని పలికిన వారికి స్వస్థత, యేసుక్రీస్తు నామములో ప్రభుని పేరిట ప్రార్థించిన వారికి స్వస్థత. దావీదు కుమారా యేసు అని ప్రార్థించిన భర్తమైకి స్వస్థతనిచ్చిన మహా గొప్ప దేవా, ఈ సమయంలో స్వస్థత దయచేయి. స్వస్థత 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 స్వస్థత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు యేసు అంగి అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అందరికీ చెప్పగలుగుతూ జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. దయచేసి అందరూ కూడా 2 నిమిషాల పాటు పూర్తిగా చేతులపైకి లేపి మీ 2 చేతుల పైకి లేపి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి. అందరూ పూర్తిగా చేతులపైకి ప్రార్థన చేయండి. అయ్యా దావీదు మహారాజు ప్రాణ భయముతో కొండ గృహంలో బిలంలో దాక్కుని ప్రార్థన చేయగా అద్భుత రీతిన కాపాడిన మహా గొప్ప దేవా, యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను అద్భుత రీతిన రక్షించు తండ్రి. పౌలు శిలాసులు చెరసాలలో చేరి ప్రార్థన చేయగా చెరసాల తలుపును బద్దలు కొట్టిన మహా గొప్ప దేవా, యేసుక్రీస్తు నామములో నా హృదయములో ఉన్నటువంటి అంధకారాన్ని బద్దలు కొట్టేసయ్యా.
దయచేసి ప్రార్థన చేయండి. చేతుల పైకి లేపి కన్నులు మూసుకొని ప్రార్థన 2 నిమిషాలు ప్రార్థన చేయి. ఎవరికి ఏమేమి కావాలనో వ్యక్తిగతంగా ఏది అవసరమో ప్రార్థన చేయి. నీకేది కావాలో ప్రార్థన చేయి. ప్రభువు నీ ప్రక్కనే ఉండి నేను గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రక్కనే ఉండి నీ తల మీద చేయబడి నిన్ను దీవిస్తూ ఉండగా ప్రార్థన చేయి. నిన్ను ఆశీర్వదిస్తుండగా ప్రార్థన చేయి. అన్ని గమనిస్తున్న ప్రభుని ప్రార్థన చేయి. ఏ సమస్య అయితే నేను ఇబ్బంది పడుతూ ఉంది జ్ఞాపకం చేసుకో. ఏ సమస్య నిన్ను ఎక్కువగా సతాయిస్తుంది జ్ఞాపకం చేసుకో. అద్భుతాలు చేసేదేవా ఈ సమయంలో నమ్మకంతో, ఈ సమయంలో ప్రభువా నీవే దిక్కు అని ప్రార్థన చేసే వారికి స్వస్థత, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, యేసుక్రీస్తు నామాన్ని పలికిన వారికి స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి స్వస్థత, నీవే దిక్కు అని మొరపెట్టిన వారికి స్వస్థత, గుండె పగిలి బాధపడుతూ ప్రార్థిస్తున్న వారికి స్వస్థత, రోగాల ఊబిలో ఉన్న వారికి స్వస్థత. దయచేసి ప్రార్థన చేయి. ఈ సమయంలో మనందరి ప్రార్థనలు బట్టి చీకటి శక్తులు బంధించబడరుగాక. మానసికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సకల రుగ్మతలు బంధించబడరుగాక. తాంత్రిక సమస్యలన్నీ బంధించబడరుగాక. వ్యాధి బాధలు, ఘోర బాధలు మనల్ని విడిచి పారిపోవునుగాక. నరక బంధములు తొలగిపోవునుగాక. క్రీస్తు నామములో మనల్ని పట్టి పీడిస్తున్న నరక బంధములు సమూలముగా తొలగిపోవునుగాక. దయచేసి ప్రార్థన చెడు అలవాట్ల నుంచి విడుదల పొందలాగా ప్రార్థన చేయండి. తాగుడు నుండి విడుదల పొందలాగా ప్రార్థన చేయండి. వ్యసనాల నుండి విడుదల పొందలాగా ప్రార్థన చేయండి. వ్యాధి బాధల నుండి విడుదల పొందలాగా ప్రార్థన చేయండి. కీడుల నుండి, మానసిక రోగాల నుండి, సాతాను శోధన నుండి, జబ్బుల నుండి యేసుక్రీస్తు నామములో ఈ రోజే ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఈ రోజే ఇప్పుడే క్రీస్తు నామములో అద్భుతమైన శక్తి ప్రభువు మనకు దయచేయునుగాక. ప్రభువా రక్తస్రావ రోగిని స్వస్థపరిచిన విధముగా, కుష్ఠ రోగిని స్వస్థపరిచిన విధముగా, పుట్టి గుడ్డు వారిని స్వస్థపరిచిన విధముగా, చెవిటి వారిని ఒకే ఒక్క మాటతో స్వస్థపరిచిన మహా గొప్ప దేవా, యేసుక్రీస్తు నామములో ఒకే ఒక్క మాటతో ఈ రోజు నీవు నన్ను దీవించు ప్రభువా. ఈ రోజు ఒకే ఒక్క మాటతో నా జీవితాన్ని లయము చేయి ప్రభువా. నీ సమస్య ఏదైనా, నిన్ను పట్టి పిడుస్తున్న ఇబ్బంది ఏదైనా, అనారోగ్య సమస్య ఏదైనా ఈ రోజే ఇప్పుడే బలిపీఠం మీద దివ్య ప్రసాద రూపంలో వేంచేస్తున్న క్రీస్తు నాథు నుండి శక్తి నీకు అనుగ్రహించబడుగాక. గర్భంతో ఉన్నవారు సుఖప్రసవం పొందాలని ప్రార్థించండి. వివాహమై ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ గర్భము దాల్చక బాధపడుతున్న వారిని దేవాది దేవుడు ఈ సమయంలో అద్భుత రీతిని ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. మరణ పడకలో ఉన్నవారు మన ప్రార్థనలు బట్టి ఈ రోజే లేచి క్రీస్తు నామాన్ని ప్రకటించాలని ప్రార్థన చేయి. క్రీస్తుకు సాక్షిగా నిలిచాలని ప్రార్థన చేయి. ప్రభువా విడిపోతున్న కుటుంబాలు నిలబెట్టండి ప్రభువా. పడిపోతున్న కుటుంబాలను కట్టండి ప్రభువా. చిన్న చిన్న సమస్యలతో కుటుంబ జీవితాలు అతలాకుతలం అవుతూ
చిన్న చిన్న సమస్యలకే విడాకుల కోసం దూరంగా వెళ్ళిపోయే క్రైస్తవ కుటుంబాలు మార్గదర్శకముగా నిలబడే యేసయ్యా, మార్గదర్శకంగా నిలబడే యేసయ్యా, నిలబడే యేసయ్యా. దయచేసి మరొకసారి అందరం పూర్తిగా రెండు చేతుల పైకి లేపి మన సొంత అవసరాలు, చాలా ముఖ్యమైన అవసరాలను ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేద్దాం. చాలా ముఖ్యమైన అవసరాలు ప్రభుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేద్దాం. చాలా ముఖ్యమైన అవసరాలు ప్రభుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామములో ఈ రోజు ఇప్పుడే పరలోక ద్వారాలు తెరవబడి అభిషేక వరాలు మనందరి పైన కురిపిస్తూ దేవాదేవుడు మనం ఆశీర్వదిస్తూ ఉండగా ప్రార్థన చేయండి. అవసరం ఏదైనా ఈ రోజు ప్రభు మనకు అనుగ్రహించడం మనం ప్రార్థన చేయండి. చాలా ముఖ్యమైన అవసరం ప్రభుని సన్నిధిలో వచ్చి ప్రార్థించు. దయామయుడైన సర్వేశ్వరా, ఈ సమయంలో పరిశుద్ధమైన ఆరాధనలో మేము పవిత్రమైన దివ్య శరీరం ఎదుట ప్రార్థన చేస్తూ మా ముఖ్యమైన అవసరాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని దీవించమని, అనేక విధాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఆశీర్వాదముతో మేము మీకు మార్గదర్శకంగా బిడ్డలుగా నిలిచే భాగ్యం మాకు దయచేయండి. మీరు మాకిచ్చిన స్వస్థతను, అద్భుతమైన వరాన్ని మేము ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభు నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చివరి ఆశీర్వాదం కోసము అలానే చేతులు జోడించి శిరములు వంచడానికి గీతాన్ని మనం ఆలపించుకుందాం. అలానే చేతులు జోడించి మోకాళ్ళ మీద నిల్చున్న అవకాశం ఉన్న వాళ్ళు మోకాళ్ళ మీద నిల్చొని శిరములు వంచడానికి గీతాన్ని ఆలపించుకుందాం. శిరమును వంచుడి వినయముతోడా నీ మహారాజుత వరవానికి. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను.
యుగయుగములు జీవించుచు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తివంతుడును దయాపరుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాపాడునుగాక. యేసునాథుని మేలును తలచి యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలోయలలో గాఢంధకారములో కన్నీటిలోయలలో కృషించిపోయక కృపలతో బలపరచితివి కృషించిపోయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలును తలచి యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లించుము